ఒకప్పుడు ఓ పెద్ద అడవిలో ఎత్తైన చెట్లు, పొదలు, పక్షుల కిలకిలారావాలతో నిండి ఉండేది. ఆ అడవిలో ఓ పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టుకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే, దాని కొమ్మల మధ్య ఒక పురాతన ఉయ్యాల ఉండేది. కాని ఆ ఉయ్యాలను ఎవరు తాకాలనే ధైర్యం చేసేవారు కాదు. ఎందుకంటే అందరూ దాన్ని దెయ్యం ఉయ్యాల గా పిలిచేరు. ఒక అపవాదం ప్రకారం ఎవరైనా ఆ ఉయ్యాలను ఊగించాలనుకుంటే దెయ్యం కనిపించి వారిని హతమార్చుతుందని చెబుతుండేవారు. ఒకరోజు గువ్వల గుంపు ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ ఉయ్యాలను చూసి ఒక గువ్వ అంది, "ఇది చూడండి, ఎంత అందమైన ఉయ్యాలో ఊగాలి. మనం ఇక్కడ ఆడుకుంటే ఎంత సరదాగా ఉంటుందో." మిగతా పక్షులు ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాయి. కాని ఒక కాకి వార్నింగ్ ఇచ్చింది, "ఈ ఉయ్యాలను తాకవద్దు. ఇది దెయ్యం ఉయ్యాల అంటారు. ఇక్కడ ఆడటం చాలా ప్రమాదం." కాని గువ్వల గుంపు దాన్ని పలుకాలపు అపవాదంగా తీసుకుంది. ఎక్కడైనా దెయ్యం ఉంటుందని నమ్ముతున్నారా? మనం ధైర్యంగా ఉండాలి అని అవి ఉయ్యాల దగ్గరకు వెళ్ళాయి. సాయంత్రం సమయం. గాలి కాస్త చల్లబడింది. గువ్వల గుంపు ఉయ్యాలను తాకింది. అలా కాస్త కదిలించగానే ఆ ఉయ్య తనంతట తానే ఊగడం ప్రారంభించింది. "ఇదెందుకు కదులుతోంది? గాలి కాదు" అని ఒక గువ్వ గట్టిగా అరిచింది. ఇంతలో ఒక బరితెగిన గాత్రం వినిపించింది. "ఎవరు నా ఉయ్యాలను తాకారు? మీ ప్రాణాలు పోతాయి." ఈ గాత్రం పక్షుల గుండెల్లో భయాన్ని నింపింది. ఆ సమయానికి ఆకాశం చీకటిగా మారింది. గువ్వలు ఒక్కసారిగా నిశ్చలంగా నిలిచిపోయాయి. అంతలోనే ఆ ఉయ్యాల మధ్యకు ఒక ఆత్మ బొమ్మ కనిపించింది. దాని కళ్ళు రక్తంలాంటి ఎర్రగా, శరీరం పొగలాగే, చేతులు ఉయ్యాలపై గట్టిగా పట్టుకుని ఉన్నాయి. "మీ ధైర్యానికి ఫలితం చూపిస్తాను" అంటూ ఆ దెయ్యం ఉయ్యాలను గట్టిగా ఊగించింది. పక్షులు భయంతో ఆచితూచి అక్కడి నుంచి పారిపోవాలని చూశాయి. పారిపోతున్న పక్షుల్లో ఒక గువ్వ దెయ్యం చేతిలో చిక్కుకుంది. "నీ ప్రాణాలు నా స్వంతం" అని దెయ్యం కేక వేసింది. మిగతా పక్షులు భయంతో ఉయ్య దగ్గరికి చూడగానే ఆ గువ్వ హఠాత్తుగా అదృశ్యమైంది. ఈ కఠిన పరిస్థితుల్లో గుళిగు అనే గువ్వ ధైర్యంగా ముందడుగు వేసింది. "దయచేసి ఆపండి. మీకు ఈ ఉయ్యాలను ఎందుకు కాపాడుకోవాలని అనిపిస్తోంది? మీరు ఎవరయ్యారు?" అని గుళిగు ప్రశ్నించింది. దెయ్యం ఎగిరి గుళిగును చూస్తూ, "ఈ ఉయ్యాల నా జీవితానికి చివరి గుర్తు. నా కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో నేను ఇక్కడే ప్రాణాలు కోల్పోయాను. నా ఆత్మ ఈ ఉయ్యాలో చిక్కుకుపోయింది. ఎవరైనా దీన్ని తాకినప్పుడు నా ఆవేదన జ్వలించుతుంది" అని చెప్పింది. గుళిగు దీన్ని విన్న తర్వాత దెయ్యం ఆత్మకు శాంతి కల్పించడానికి ప్రయత్నించింది. మిగతా పక్షులతో కలిసి పూజలు చేయడం ద్వారా ఆత్మను విడిపించే ప్రయత్నం చేసింది. ఆ దెయ్యం చివరికి శాంతి పొందింది. ఉయ్య తనంతట తానే ఆగిపోయింది. గుళిగు దెయ్యాన్ని శాంతింపజేసిందనుకున్నారు గువ్వల గుంపు. అందరూ ఉయ్యాల వద్ద మళ్లీ ఆడుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నారు. కాని దెయ్యం నిజంగా శాంతి పొందలేదనే విషయం పక్షులకు తెలియదు. అది కేవలం తమని మోసగించేందుకు చమత్కారం చేసింది. చెట్టు సమీపానికి కొన్ని కొత్త పక్షులు వచ్చాయి. అవి అందమైన కోయిలలు, బుల్బుల్లలు, ఇంకా పావురాల గుంపు. అవి ఉయ్యాల అందాన్ని చూసి ఆడేందుకు సిద్ధమయ్యాయి. గువ్వలు వారిని ఆపడానికి ప్రయత్నించాయి. "ఈ చెట్టులో మాకు చేదు అనుభవం జరిగింది. మీరైనా ఇక్కడ ఆడకండి" అని గువ్వలు హెచ్చరించాయి. కాని కొత్త పక్షులు నవ్వుకుంటూ, "దెయ్యం కథలు పాతకాలం మాటలు. మేము ధైర్యంగా ఉండగలం" అని ఉయ్యాలను ఊగడం మొదలుపెట్టాయి. సాయంత్రం సమయం. గాలితో పాటు ఉయ్యాలు భయంకరంగా కదులడం మొదలైంది. ఒక్కసారిగా ఆకాశం చీకటిగా మారింది. ఆ చెట్టు పైనుంచి దెయ్యం మళ్లీ బయటికి వచ్చింది. ఈసారి అది తన అసలు రూపంలో ఉంది. దాని పెద్ద పెద్ద నల్ల రెక్కలు, రక్తం లాంటి కళ్ళు చూసి పక్షుల హృదయాలు ద్రవించాయి. దెయ్యం గట్టిగా కేకలేసింది, "ఈ ఉయ్యాలు నా జీవితం. ఎవరు దాన్ని తాకినా వారి ప్రాణాలు హరించాలి." కొత్త పక్షులు భయంతో ఆగిపోకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాయి. కాని దెయ్యం గాలి వలయం సృష్టించి అవన్నీ ఒకే చోట చిక్కుకునేలా చేసింది. ఒక్కొక్కటిగా వాటిమీద దాడి చేస్తూ దానితో ఆడుకున్న ప్రతి ఒక్క పక్షిని ప్రాణాలను హరించేసింది. గువ్వలు చెట్టు కింద దాక్కుని ఈ దృశ్యాన్ని చూశాయి. "ఇది చాలా ప్రమాదకరం. మనం దీనిని ఆపలేమా?" అని గువ్వలలో ఒకటి అడిగింది. కాని గుళిగు మిగతా పక్షులను చూసి అంది, "ఇది మనతోనే మొదలైంది. మనమే దానిని నిలిపే మార్గం చూడాలి. లేకపోతే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయి." గుళిగు దెయ్యం ఎదురుగా వెళ్ళి, "ఇది నీ చెట్టు అని మేము అంగీకరిస్తాము. కాని దయచేసి మేము చేసిన తప్పుల్ని క్షమించు. మేము నిన్ను భయపెట్టే ఉద్దేశంతో ఏమీ చేయలేదు" అని వేడుకుంది. కాని దెయ్యం వినలేదు.
మీ దయతీర్మానం నాకు కావడం లేదు. మీరు చేసిన తప్పులకు నేను శిక్షిస్తాను అని దెయ్యం మళ్లీ దాడి చేసేందుకు సిద్ధమైంది. గుళిగు ఆలోచిస్తూ దెయ్యాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. నీ ఆత్మ శాంతి పొందాలంటే నీ వియాలను చేర్చుకొని నీవు చెట్టులోనే నిలిచిపోవాలి. అంతేకాదు, కొత్త వియాలను కూడా నీ పేరు మీద కట్టిస్తాము అని ఆ దెయ్యానికి ప్రతిపాదన చేసింది. దెయ్యం కాస్త ఆలోచించి అంగీకరించింది. ఇది తనకు ఉపయోగకరమే అని భావించింది. దెయ్యం పతనం చెట్టులో విలీనం అయ్యింది. కాని చెట్టుకు మళ్లీ ఎవరూ వెళ్లలేదు.